17 జిల్లాల్లో 25 మార్పులు. ఇప్పటిదాకా 26 జిల్లాలుగా ఉన్న ఏపీని 28 జిల్లాలు చేసింది చంద్రబాబు సర్కార్. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేసింది. మార్కాపురం జిల్లాలో మార్కాపురంతో పాటు ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలుంటాయి. ఇక రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఉంటుంది. పెనుగొండని వాసవి పెనుగొండగా పేరు మార్చారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలపటమే కాదు, దర్శి నియోజకవర్గం మొత్తాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచారు. రైల్వే కోడూరుని తిరుపతిలోకి, రాజంపేటని కడపలోకి కలిపింది ప్రభుత్వం. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చింది ప్రభుత్వం. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. రాయచోటి నుంచి మదనపల్లికి జిల్లా కేంద్రాన్ని మార్చడంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. రాయచోటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశం తర్వాత కూడా భావోద్వేగంతో రాంప్రసాద్ రెడ్డి వెళ్లిపోయారు. దీంతో మరోసారి పిలిపించుకుని సీఎం చంద్రబాబు బుజ్జగించారు. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. అటు రాజంపేట, ఇటు రాయచోటి వాసులు పట్టు విడవకపోవడంతో మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెబుతోంది ప్రభుత్వం. ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి అన్నమయ్య. మీరు ఒక ప్రాంతానికి ఎందుకు పెడతారండి? రాజంపేట జన్మస్థానాలు అక్కడే అంటే కాదు కదా. బ్రహ్మాండ నాయకుని దగ్గర సేవ చేసినటువంటి వ్యక్తి. అందరూ అలా అనుకుని ఒక పేరు ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎక్కడ జన్మించారండి? నిమ్మకూరులో. ఎక్కడ ఇచ్చారండి? అట్లా మీరు చూసుకుంటే అలాంటివి చాలా ఉన్నాయి. అట్లా ఉండదు. వాళ్ళకు ప్రాముఖ్యత ఉన్నటువంటి వారు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకనే పెట్టారు. మదనపల్లి హెడ్ క్వార్టర్స్, బట్ ఇట్ ఈస్ అన్నమయ్య జిల్లా ఎట్ మదనపల్లి. అంటే అంటే తప్ప అంటే ఇప్పుడు 100% మీరు అడిగిన దాంట్లో ఉంది. ఏ ఎమ్మెల్యే కావచ్చు, ఏ మంత్రి కావచ్చు, వాళ్ళకి వాళ్ళ హెడ్ క్వార్టర్ పోయేదని బాధాకరమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా డిస్కస్ చేసి, చాలా కన్సర్న్తో అక్కడ ఉన్నటువంటి అందరితో కూడా చర్చించి, ఎందుకంటే ఎవరు ఉండట్లేదు కాబట్టి, రాజంపేట వాళ్ళు మేము ఉండము, మేము అసేమిరాని గొడవ చేస్తున్నారు, రైల్వే కోడూరు గొడవ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి అందరితో చర్చించిన తర్వాత ఇలాంటి డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోవడం వచ్చింది. రాంప్రసాద్ రెడ్డి గారు చాలా బాధపడుతూ ఉన్నారు. వారు అడుగుతూ ఉన్నారు. వారు అంటే ఎవరు కూడా కోరుకోరు వెళ్ళిపోతారు. అందుకని మీరు చెప్పినట్టుగా వారిని మళ్ళీ పిలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ క్యాబినెట్ తర్వాత కూడా వారి రూమ్లోకి పిలిచి మాట్లాడి ఓదార్చన జరిగింది. కొన్ని రోజులుగా రాయచోటి ప్రజలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఏకంగా మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రితో ఆయన ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. ఏమన్నారు వివరాలించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, మంత్రి కన్నీళ్లు పెట్టుకున్నారు, ముఖ్యమంత్రి ఆయనతో మాట్లాడారు, ఎలాంటి భరోసా ఇచ్చారంటున్నారు? ఎగ్జాక్ట్లీ, చాలా అసహజమైన ప్రక్రియ ఈరోజు క్యాబినెట్లో చోటు చేసుకుంది. ఎందుకంటే మంత్రి స్వయంగా చాలా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఒకవైపు మంత్రిగా ఆయన బాధ్యత నిర్వర్తించాల్సిన నేపథ్యం, మరొకవైపు తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్న రాయచోటి కేంద్రాన్ని మార్చాల్సిన పరిస్థితి ప్రస్తుతం మంత్రి మనతో ఉన్నారు. సార్, ఎప్పుడు చూడలేదు, మీరు చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు, చాలా ఇష్యూస్ని ఎంత పెద్ద విమర్శలైనా గట్టిగా తిప్పికొట్టేవాళ్ళు. కానీ మీరు కన్నీళ్ళు కార్చడం ఈరోజు ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు మీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? బాధ్యత వర్సెస్ భావోద్వేగం మధ్య మీ సంఘర్షణ గురించి చెప్పగలరు? మొట్టమొదటిగా ఈ సంఘర్షణ అంతటికి కారణం, ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మనం ఎక్కడ నుంచి వచ్చామనేది చూసుకోవాలండి. ఏ గడ్డ నుంచి మనం ఈరోజు శాసనసభ్యునిగా ఎన్నికయ్యాము, అక్కడి నుంచి శాసనసభ్యునిగా వాళ్ళు గెలిపించారు కాబట్టి మంత్రి హోదాలో ఉన్నా ఇక్కడ నేను. అలాంటప్పుడు వాళ్ళ యొక్క అభిష్టానికి, అలాగే వాళ్ళ యొక్క ఏదైతే ఫీలింగ్స్ కట్టుబడి ఉండాలనేది ఒక అది నాకు ముందు నుంచి ఉండేది. ఎందుకంటే మాకు ఆ నియోజకవర్గంతో 45 సంవత్సరాల అనుబంధం. ఇది 5వ పర్యాయం మేము ఎమ్మెల్యేగా గెలవడం. మా తండ్రి, మా సోదరుడు, నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాయి ఇప్పటికి కూడా. అలాగే రెండో పక్కలు ఎమోషన్ అర్థం చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ మీ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, మాట్లాడుతుంటే మాట్లాడలేని భావోద్వేగం కనిపిస్తుంది. ఎందుకు అంత తీవ్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు? అదే సమయంలో మీ నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ఉంచడానికి మీ సహచార నియోజకవర్గాలే అంగీకరించట్లేదు, మీ సహచార ఎమ్మెల్యేలే ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్ని తీసుకొచ్చారన్నది కదా ప్రధానంగా. అవునండి, మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత కేవలం 3 నియోజకవర్గాలే నిలిచిపోవడం జరిగింది. భౌగోళికంగా కోడూరు
రాజంపేట ఒక పక్కన ఉండడం, రాయచోటి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సైడ్ ఉండడంతో రాజంపేట నియోజకవర్గం కావాలని అక్కడ వాళ్ళు, కోడూరు వాళ్ళు మేము రాజంపేట అయితే ఉంటాం కానీ లేకుంటే మమ్మల్ని తిరుపతిలో కలపండి అన్నాం. రాజంపేట వాళ్ళు ఇంకో ఆప్షను, మేము రాయచోటిలో ఉండలేము, మాకు రాజంపేట ఇవ్వకపోయినా కడపలో కలపండి అన్నాం. ఎక్కడా చూడలేదు. ఎందుకు ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయి అనుకోవచ్చు? రాజకీయంగా లేదండి. ఈరోజు రాజకీయ కారణాలు అంటే మేము వైసీపీని రాజకీయ పార్టీగా ఇంకా ప్రాణంతో ఉందని అనుకోవడం లేదు. ఇక్కడ కేవలం ప్రజల యొక్క అభీష్టం. ఆ పక్కల ప్రాంతమైనా ఈ పక్కల ప్రాంతమైనా అక్కడ మాకు బంధువులు ఉంటారు, మాకు మంచి అభిమానులు ఉంటారు. కానీ రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంలోనే మొదట్లోనే రాజకీయంగా ఏదైనా దెబ్బతీయాలన్నా, లేకపోతే మొదట్లోనే ఏమన్నా కుట్ర జరిగిందని అనుకుంటున్నారు? ఇప్పుడు కుట్రలు ఏం లేవండి, కుట్రలు లేవు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు నేను ఒకటే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నియోజకవర్గాలు 3 నిలిచిపోవడం, తలోదారు వెళ్ళిపోవడంతో కేవలం రాయచోటు ఒకటే 6 మండలాలతో ఒక మండల జిల్లా హెడ్ క్వార్టర్గా ఉండలేదు కదా. ఇంకా దానికి తోడు ప్లస్ ఇంకోటి, ఈరోజు ఒక క్యాబినెట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం ఒకటే చెప్పారు, నాకు ఏ విధమైన భేదాభిప్రాయాలు లేవు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి మంత్రి స్థానం రాయచోటికి ఇవ్వడం, అలాగే 4 జిల్లాలకు సంబంధించిన మంత్రి పదవి కూడా 4 జిల్లాలకు ఏకైక మంత్రిగా నన్ను ఇవ్వడం, ఇవన్నీ రాయచోటి ముందుకు తీసుకొని పోవాలనే లక్ష్యంతోనే పనిచేసినాడు ఆయన కూడా. సో లాస్ట్ ఫైనల్గా సార్ ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందని భావిస్తున్నారా? 4 టర్మ్స్ తర్వాత 20 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు, మీరే గెలవడం జరిగింది అన్నది ఒక ప్రధానమైన మీ అనుచరుల నుంచి వస్తున్న ప్రశ్న. అదే సమయంలో మీ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందులు పడుతుంది అనుకుంటున్నారా? మీరు రాయచోటి ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి ఈ సందర్భంగా? నా కన్సర్న్ ఒకటే సార్, ఐ వాంట్ టు ప్రొటెక్ట్ ద వర్డ్ ఆఫ్ రాయచోటి పీపుల్. అది జరగలేదనే బాధ ఒకటి. రెండోది, రాజకీయ పరమైన బెదిరింపులు నేను భయపడేవాడిని కాదు సార్. ఇంతకుముందు నేను ప్రాణాలైనా వదిలివేస్తాను కానీ రాయచోటిని ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కేంద్రంగా మార్చిపోని అన్నారు కదా, దాన్నే మీ ప్రత్యర్థులు ఇప్పుడు అడిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా వాళ్ళు అడగకపోయినా నేను ఆన్సర్ చెప్తాను సార్. ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉంటే 50% అభివృద్ధి చేసేవాడినేమో, మంత్రి అయినాను కాబట్టి 100% చేసేవాడిని. ఊర్లో అలిగి నేను యాడికో పోలేను. అంతా నన్ను డిమాండ్ చేసేవాళ్ళు ఉంటే డిమాండ్ చేయనండి, దానికి కూడా సమాధానం చెప్తాను. ఇంకొకటి ఏంటంటే, నేను నా భవిష్యత్తును ఎక్కడైనా తాకట్టు పెడతానేమో కానీ రాయచోటి ప్రజల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే పరిస్థితులు లేను. నేను ఇట్లా దానిలోకి బెదిరేవాడిని కాదు. నన్ను ఎవరైనా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయొచ్చేమో కానీ నేను మెంటల్గా చాలా దృఢంగా ఉండేవాడిని. ఇలాంటి కష్టాలన్నీ ఎన్నో నేను రాజు నేనే, మంత్రి నేనే, నేను ఒకరి మీద తప్పేని. ఇప్పటికి కూడా ఏదైనా పొరపాటు జరిగింటే నా తరపు నుంచే జరిగింది. నేనే రాయచోటి ప్రజలకు క్షమాపణ చెప్తున్నా. ఈ క్షమాపణను కూడా 1 సంవత్సరంలో వాళ్ళు మర్చిపోయే విధంగా రాయచోటిలో నేనేదో అనే నా ముద్ర అనేది ఉంటుంది, అభివృద్ధి చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇది చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఆయన ఉన్నారు. ఇప్పుడు తన రాయచోటి నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు తన లక్ష్యం, తన భవిష్యత్తు తాకట్టు పెట్టైనా రాయచోటి భవిష్యత్తుని కాపాడుతాను, తనను విమర్శించే ప్రత్యర్థులకి సరైన రీతిలో సమాధానం చెప్పగలిగే సత్తా నాకుంది, ఆ మానసిక స్థైర్యం నాకుంది, తొందరలోనే 1 ఏడాదిలోనే దీని అన్నింటినీ అధిగమించి విమర్శలందరికీ సమాధానం చెప్తానని చెప్తున్నారు. రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన దాంతోనే నేను ఈరోజు ఈ పదవిలో ఉన్నాను తప్పనించి పదవి పోతుందన్న బెంగ కూడా తనకి ఏ కోసైనా లేదు. రాయచోటి ప్రజల ఆకాంక్షలకి అభీష్టాలకి అనుగుణంగానే తను పనిచేస్తానని, భవిష్యత్తులో అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఆయన భరోసా ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.